సంఘం లేదుగా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం తర్వాతే సంఘానికి సాదృశ్యంగా ఉన్న సీమోను గారి ఇంటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ ఇంటిలో చెప్పబడుతున్న మాటలు, ఈమె నా భూస్థాపన నిమిత్తమై దీనిని చేసింది. ఈరోజు సంఘాల్లో మీరు నేను ఏం చేస్తా ఉన్నాం? ఆయన మరణమును జ్ఞాపకము చేస్తున్నాం, జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాం. ఆయన మరణము జ్ఞాపకం చేసుకునే స్థలాలే సంఘాలు. ఈమె నా భూస్థాపన నిమిత్తమై, భూస్థాపన చనిపోయాకే భూస్థాపన చేస్తాం. బైబిల్ క్లుప్తమైన భాష ఉంటుంది. ఈ మధ్యనే అన్నా బాబురావు చనిపోయాడు అన్నారు. ఆ తర్వాత భూస్థాపన ఉంది అని నాకు మెసేజ్ వచ్చింది. అవును, భూస్థాపన అంటే ముందు చనిపోయిన వ్యక్తి. నా భూస్థాపన నిమిత్తమై ఆయన చనిపోబోతా ఉన్నాడు. ఆయన మరణం విలువైంది, ఆయన భూస్థాపన విలువైంది, ఆయన పునరుత్థానం విలువైంది, విలువైంది. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో రొట్టె విరిసే ఆరాధన కార్యక్రమాల గురించి చెబుతూ 26వ వచనంలో ఈ రీతిగా ఉంది: ఈ రొట్టెలోనే తిని పాత్రలోనే తాగు ప్రతివాడు నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురపరచుదురు. సంఘాలు, అందులో ఉండే సహోదరులు, ఆరాధించే మీరు ఆయన మరణం ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. ఆయన భూస్థాపన ముఖ్యమైనది, పునరుత్థానం ముఖ్యమైనది, ఆరోహణం ముఖ్యమైనది, అవరోహణం కూడా ముఖ్యమైనది, ముఖ్యమైన అంశం. అందుకే ప్రభు ఈ భాగంలో ఒక మాట అన్నారు 10వ వచనంలో, ఈమె నా విషయమై ఒక మంచి కార్యం చేసింది. ఈ చివరి దినంలో ప్రభు కొరకే మనం చేసే కార్యాలు ఎట్లాగున్నాయో ఆలోచించేద్దాం. మంచి కార్యాలా, చెడ్డ కార్యాలా? నీవు చేస్తున్న కార్యాలు ఏమని చెప్పబడుతున్నాయి? నీవు చేస్తున్న కార్యాలు ఏమని చెప్పబడుతున్నాయి? ప్రార్థనా ఇల్లు, యెహోవా విన్నాడు అనే పేరు కలిగిన సీమోను ఇల్లు. ఆ ఇంటిలో చేయబడుతున్న కార్యాలు మంచి కార్యాలు. నా ఇల్లు ప్రార్థనా మందిరం అనబడి అన్నాడు ప్రభు. స్థానిక సంఘాలు ప్రతి ఊర్లో ఉన్నాయి. మీ స్థానిక సంఘాల్లో కార్యక్రమాలు, కార్యాలు మంచి కార్యాలను చేపడుతున్నాయా, చెడ్డ కార్యాలను చేపడుతున్నాయా? మీరు ఏమనుకోకపోతే ఏమనుకోవద్దండి, అనుకోరు, నాకు తెలుసు. నిన్నటి దినాన్ని 2 సహోదరులు నా దగ్గరికి వచ్చారు. అన్నా ఈ కాగితాలు చదవండి అని ఇచ్చారు. చాలా చాలా కాగితాలు ఉన్నాయి, ఇంకా ఇస్తా ఉన్నారు. ఇవి చాలే అన్నా. ఏంటిదంటే మా మందిరం విషయమై కోర్టుకు వెళ్ళారన్నా. ఇవి ఇంజక్షన్ ఆర్డర్ కాగితాలు అన్నా. అబ్బో, మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, నేను పేరు చెప్పలేదు, కానీ సందర్భం మీకు తెలిసే ఉండవచ్చు. ఈరోజు సంఘాల పరిస్థితి, సంఘాలు కార్యాలు ఎట్లా ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి? నేను ఇంకా కాగితాలు చదవడానికి సమయం లేదు, పై చూశాను. వేరే వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడుతున్నా, చాలా ఉంది లేదు నా సంగతి అంటున్నాను. సంఘాల పరిస్థితి, సంఘాల్లో కార్యాలు, సంఘాల్లో కార్యాలు ఎట్లా ఉన్నాయి? ఈమె నా విషయమై ఒక మంచి కార్యం చేసింది. ఈమెవరో కాదు, ఈమె పేరు చెప్పండి. సంఘాల్లో స్వార్థికులు ఉన్నారు, సంఘాల్లో పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, పరిచారకురాళ్ళు ఉన్నారు. ఈమె పరిచారకురాళ్లలో ఒకటేని కూడా చెప్పలేదు. ఒక సామాన్యమైన సభికురాలుగా, సహోదరిగా ఉన్నంతే. మంచి కార్యము చేసిన మగువుగా ఉంది. ఆమె పేరు కూడా ప్రభు వాయించలేదు. పేర్లు ముఖ్యం కాదు, కానీ ఈ రోజుల్లో సంఘాల్లో మంచి కార్యాలు చేసే మగువులు అక్కడగా ఉన్నారు. నిన్నటి దినాన మాసిదోనియాలో మాదిరులని గురించి మనం ఆలోచించాం. మాదిరి అయిన మగువలు,
చెప్పక్కర్లేదు, పేరు చెప్పక్కర్లేదు. సంఘాలకు అక్కరగా ఉన్నారు. మాదిరైన మనుషులు సంఘాలకు అక్కరగా ఉన్నారు. మంచి కార్యాలు చేసే సహోదరులు సహోదరులు సంఘాలకు అక్కరగా ఉన్నారు. అక్కరగా ఉన్నారు. అక్కరగా ఉన్నారు. ఏం చేస్తున్నావా? యేసు కుష్ఠరోగి ఇంట్లో ఉన్నాడు. ఈమె కుష్ఠరోగి ఇంటికి పోయింది. పైగా అమ్మమ్మ యేసయ్య భోజనం చేస్తా ఉన్నాడు అన్నాడు. అక్కడికి వెళ్తే యేసు విడిచిపెడతాడా? రా తల్లి నువ్వు కూడా భోజనం చేద్దురా అంటాడు. వెళ్ళింది అయినా కానీ యేసయ్యను ఎంతగా ప్రేమిస్తావు? యేసయ్యను ప్రేమించే వ్యక్తి. పైగా బేతని అంటే బీదరిల్లు కలిగిన స్థలం. ఏమో బీదరాలే, ఈమె బీదరాలే. కానీ ఆ స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చజటామాంస అత్తరు. నేను మా మార్క్స్ వార్త కలిపి చదువుకుని మీకు అర్థమైతే ఆ మాటలున్నాయి. సమయాన్ని బట్టి నేను చదవమని చెప్పలేదు, కానీ మార్కు 14:4 ఆ మాటలున్నాయి. అచ్చ జటామాంస అనే మాట చేర్చబడింది. మిక్కిలి వెలగల అచ్చ జటామాంస అత్తరు తీసుకొచ్చింది. జటామాంస అత్తరు తీసుకొచ్చింది. ఆయన తల మీద పోసింది. ప్రభు తర్వాత అన్నాడు, నా భూస్థాపన నిమిత్తమై నా శరీరం అంతటిని అభిషేకించింది అన్నాడు. మనం కూడా ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్తే మన మీద అత్తరు చల్లుతారు. కొన్నిసార్లు ఒక చుక్క పడినట్టుంటుంది, పడనట్టుంటుంది, అంతే. శరీరం అంతా ఈమె చుక్క కాదు, ఒక చిన్న బుడ్డి కాదు, సామాన్యమైనది కూడా కాదు. అత్తరు ఎన్ని విశేష పదాలు ఇచ్చామండి. అత్తరు విలువగల అత్తరు, మిక్కిలి విలువగల అత్తరు, జటామాంస అత్తరు, అచ్చ జటామాంస అత్తరు, ఎన్ని విశేషాలు చేర్చబడ్డాయి. బీదరాలు ప్రభువుకు మిక్కిలి వెల చెల్లిస్తావు. కొన్ని దినాల క్రితం దేవుడి మనసును, ఈ తలంపు నా మనసులో పెట్టాడు. ఈ మాట మిక్కిలి విలువగల అనే మాట నా మనసులో పెట్టాడు. ప్రభు అది సామాన్యమైన భాగం. అందరూ ఎప్పుడు చదువుకునేది, బోధించేది, వింటా ఉండేది. ఈ అంశాన్ని చెప్పాలా అని అనుకుంటా ఉన్నాను, కానీ దీన్ని చెప్పమన్నారు ప్రభు. ఈ భాగాన్ని తీసుకురమ్మన్నారు. బీదరాలు తన మిక్కిలి విలువగల దానిని ప్రభువుకి ఇచ్చుట. ముందుగా కురియన్ గారు కూడా మీ ధనం, మీ విలువ, వెలగల మీ వాటిని ప్రభువుకి ఇవ్వండి, పరలోకంలో కూర్చోండి, ఇక్కడ కాదని చెప్పారు. ఒక అంశాన్ని వారు ప్రారంభించారే అన్నట్టుగా అనిపించింది నాకు. బీదరాలు మిక్కిలి వెలగల వాటిని ప్రభువుకి ఇవ్వడం. ఆదివారం కానుక సంచిలో దైవజనులు ప్రభుదాస్ గారు ఒక కథలాంటి చెప్పేవారు, మీరు వినే ఉంటారన్నమాట. కానుక సంచిలో ఉన్నటువంటి నోట్లన్నీ, ఇది కథ, ఒక చిన్న సభ చేశాయంట. ఈరోజు మా మెజార్టీ ఎక్కువ అని 1000 రూపాయల నోట్ అయిందంట. మా మెజార్టీ ఎక్కువ ఉంటుందని 500 రూపాయల నోట్ అయిందట. మా మెజార్టీ ఎక్కువ అని 100 రూపాయల నోట్ అయిందట. మా మెజార్టీ ఎక్కువ అని 50 రూపాయల నోట్ అయిందట. మా మెజార్టీ ఎక్కువ అని 20 రూపాయల నోట్ అయింది. మా మెజార్టీ ఎక్కువ అని 10 రూపాయల నోట్ అయింది. ఆయన చెప్పినప్పుడు 5 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి నోట్లు ఉండేవి, ఇప్పుడు లేదు. కానీ నిజానికి ఎవరి మెజార్టీ ఎక్కువ ఉంటుంది? రూపాయి నోట్లే. చిల్లర పైసల మెజార్టీ ఇంకా ఎక్కువ ఉంటుంది. యేసు ప్రభువుకి ఇచ్చే విషయంలో ఆయన విలువను మనం ఎంతగా కడతా ఉన్నాం. ఆయన మన దృష్టికి ఎంత విలువైన వాడిగా ఉన్నాడు. నేను ఉద్యోగం చేసే దినాల్లో నా దగ్గర వర్క్ చేస్తున్న ఒక ఇంజనీర్ ఉండేవాడు. సరే, అలాంటి వారికి ఎప్పుడైనా ప్రభు మాటలు చెప్పడానికి మనం ఇష్టపడతా ఉంటాం. చెబుతుంటే ఒకసారి ఒక మాట, సార్ మా అక్కగారు కూడా ఈ మార్గంలో ఉన్నారు అన్నాడు. ఆమె ఎప్పుడన్నా వస్తే మీ దగ్గర తీసుకొస్తానన్నాడు. ఉన్నటువంటి సడన్ గా ఒకరోజు వాళ్ళ అక్కగారు ఇంటికి వచ్చారు, మా ఇంటికి పిలుచుకొచ్చాడు.
వస్తూ చాలా పెద్ద సంచి నిండా పళ్ళు తీసుకొచ్చాడు. మా ఇంట్లో నేను నా భార్య మాత్రం నా పిల్లలప్పుడు లేదు. ఎందుకు ఇన్ని పళ్ళు తెచ్చాను? మేముండే ఇద్దరమే ఇంట్లో, దయచేసి మీరు తీసుకెళ్ళండి అంటే ఒక మాట్లాడు. సార్, గొప్పవారింటికి వెళ్ళేటప్పుడు గొప్పగా తీసుకెళ్లాలా వద్దా అన్నాడు. నేనేం గొప్పవాడిని కాదు, ప్రభుత్వంలో ఉద్యోగంలో కూడా నేను చాలా చిన్నవాడిని, నాకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆ మాట నా హృదయం అట్లాగా నిలిచిపోయింది. ఈ బీదరాలకు ప్రభువు ఎంత గొప్పవాడో అర్థమైంది. ఈ గొప్పవాడు నా ఇల్లు ప్రార్థనా మందిరం అనబడి అంటా ఉంటే, ఆదివారం మా ఇంటికి మనం వెళ్తున్నాం. ఇక్కడ సందర్భం వేరులేదు, ఆదివారం కాదు, అది బుధవారం, పస్కా పండుగ 2 రోజుల ముందు కాబట్టి గొప్పవాడి దగ్గరికి వెళ్తా ఉంది. గొప్పవాడి దగ్గరికి నేను వెళ్తా ఉన్నాను కాబట్టి ఏం తీసుకెళ్లాలా? గొప్ప వెలగల వాటినే తీసుకెళ్లాలి. తెలుగు భాష విశేషమైంది, పదాలు వేరుగున్నాయి. మిక్కిలు విలువ అని 7వ వచనంలో, 9వ వచనంలో గొప్ప వెల అనే మాటలు, పదాలు వేరుగా అర్థమవుతాయి. ప్రభువు నీ దృష్టికి నా దృష్టికి ఎంత విలువైన వాడిగా ఉన్నాడు. ఆయన వెల ఎంతని మనం కడుతున్నాం. ఆయన్ను దర్శించడానికి వెళ్తే, ఆయన్ను చూడడానికి వెళ్తే, ఆరాధించడానికి వెళ్తే, పూజించడానికి వెళ్తే, ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంత వెలగల వాటిని ఆయనకు సమర్పిస్తా ఉన్నా, ఎంత విలువైన వాటిని ఆయనకి ఇస్తా ఉన్నా. ఇందాక మనం విన్నాం, భూలోకములన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఆయనకిచ్చినవి మాత్రమే మనతో పాటు ఉంటాయి. ఇక్కడ దొంగలు, చిమ్మెట్లు చాలా 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 అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆయనకి ఇవ్వాలని మనకు తెలుసు. అయితే ఎంతమంది ఇస్తున్నారు? ఎంతమంది ఇస్తా ఉన్నారు? ఈమె ఇచ్చిన విషయమై 13వ వచనంలో ప్రభు ఏమన్నాడు చూడండి, 12, 13 చదువుతాం. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తమై దీన్ని చేశాను అని ఉంది. మార్క్స్ వార్తలో తన శక్తి కొలది చేశాను అని ఉంది, 14:8 మార్క్స్ వార్తలో. అబ్బో, ఇందాక కూడా మనం విన్నాం ప్రభువుకి ఏమి ఇవ్వాలని. ప్రభు కొరకే మీరు నేను ఏమి చేయాలి? మన శక్తి కొలది చేయాలి, మన శక్తి కొలది ఇవ్వాలి, శక్తి కొలది చేయాలా, శక్తి కొలది ఇవ్వాలా, శక్తి కొలది మంచి కార్యాలు చేయాలి, శక్తి కొలది ఇవ్వాలి. సర్వలోకమందు ఈ సువార్త ఏమిటి? సువార్త నా భూస్థాపన నిమిత్తమై ఈమె తన శక్తి కొలది చేసింది అనే వార్త. సువార్త అంటే మనసు వార్త కాదు. సర్వలోకములో ఈ సువార్త, ఈ మంచి వార్త, నా భూస్థాపన నిమిత్తమై ఈమె తన శక్తి కొలది ఇచ్చిందనే ఈ మంచి వార్త ప్రకటింపబడాలి, తర్వాత ప్రశంసించబడాలి. ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడాలి. ప్రశంస. ఆగస్టు 15, జనవరి 26 మన వాళ్ళు ప్రశంసా పత్రాలు ఇస్తా ఉంటారు. అబ్బో, ఎంత సంతోషం, ఎంత ఆనందం పుచ్చుకునేవాళ్ళు. ఇంకో సంవత్సరం అయితేనే వేరే వాళ్ళకి ఇస్తా ఉంటారు. కొన్ని సంవత్సరాలకి ప్రభుత్వంలో అసలు మీ రికార్డు కూడా ఉండవు. కానీ ఈమె ప్రశంసా పత్రము గడిచిన 2000 సంవత్సరాలుగా సర్వలోకమంతా కూడా బైబిల్ గ్రంథాలు, ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ముద్రించబడే గ్రంథాలు బైబిల్ గ్రంథాలు, అన్నిటికంటే ఎక్కువగా సర్క్యులేషన్ గ్రంథాలు బైబిల్ గ్రంథమే. ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువగా ప్రశంస పత్రము కలిగిన గ్రంథాలు గడిచిన 2000 ఏళ్లుగా ప్రపంచంలో కనిపిస్తున్నాయి. నీవు నేను కనబడకపోవచ్చు,
మీ ఊరు నా ఊరు కనబడకపోవచ్చు, మన సమాధులు కనబడకపోవచ్చు. నేను చెప్పాను, హ్యాన్లీబార్డ్ గారి సమాధి భూమిలో మునిగిపోయిందని చెప్పాను. ఏమీ కనబడకపోవచ్చు, ఏమీ జ్ఞాపకానికి లేకుండా ఉండవచ్చు. కానీ ప్రభువు కొరకై మీరు నేను చేసే కార్యాలు జ్ఞాపకార్థముగా ఉంటాయి, నిలిచి ఉంటాయి. అట్లయితే ప్రభువు కొరకై మంచి కార్యాలు చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందామా? ఒకసారి దైవజనులు ఈ మిక్కిలి వెలగల అచ్చజటామాంస అత్తరు చెబుతుంటే నేను విన్నాను. ఏ శరీరానికైనా ఈ మిక్కిలి వెలగల అచ్చజటామాంస అత్తరు పోయబడితే ఆ సువాసన 10 రోజుల వరకు ఉంటుందంట. దీని యొక్క మూలికలు హిమాలయ పర్వతాల్లో దొరుకుతాయంట. మరి ఈమె మోసిందేమో యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో, ఆసియా ఖండంలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 2000 సంవత్సరాల క్రితం ఇంత దూరము వీటిని తీసుకెళ్లి అక్కడ అమ్ముతున్నారంటే ఎంత వెలనో ఆలోచించవచ్చు మనం, ఎంత వెల ఉండవచ్చు. ఈరోజు సులభం ప్రయాణ మార్గాలు ఉన్నాయి, ఈరోజు సులువుగా అందుబాటులో ఉండవచ్చు. కానీ ఆ దినాల్లో తన శక్తి అంతా వినియోగించి మిక్కిలి వెలగల అచ్చ జటామాంస అత్తరును తీసుకొచ్చి ఆయన తల మీద పోసింది, శరీరం అంతటిని అభిషేకించింది. ప్రభువు వివరించాడు, నా భూస్థాపన నిమిత్తం. అంటే ఈ యేసు యొక్క మరణము ఎంత ముఖ్యమైందో, ఆయన భూస్థాపన ఎంత ముఖ్యమైందో, ఆయన యొక్క పునరుత్థానం ఎంత ముఖ్యమైందో ఆమె అర్థం చేసుకుంది. యేసు యొక్క మరణం ఎంత ముఖ్యమైంది. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఒకరు స్కూల్కి వెళ్ళాను. అది ఎలిమెంటరీ స్కూల్ దాటి హై స్కూల్లో ప్రవేశించే దినాలు నాకు గుర్తుగా ఉందంటే. రేపటి రోజు గుడ్ ఫ్రైడే అన్నమాట. ఈరోజు రేపు సెలవు అనే నోటీస్ వచ్చింది. మా టీచర్ గారు చదువుతూ రేపు సెలవు, గుడ్ ఫ్రైడే, క్రైస్తవులు ఎవరో లేచి నిలబడండి అన్నాడు. నేను లేచి నిలబడినాను. గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి అన్నాడు. మంచి శుక్రవారం సార్ చెప్పాను. మంచి శుక్రవారమా ఏంటి అన్నాడు. యేసు ప్రభువు చనిపోయిందేమో అని చెప్పాను. చనిపోతే మంచిదా అన్నాడు ఆయన. ఇంకా నా దగ్గర జవాబు లేదు, నాకు తెలుస్తాయి కదా. యేసు మరణం, ఆయన భూస్థాపన, దాని కొరకై చేయబోయే కార్యాలు మంచి కార్యాలు నాకే తెలియదు. క్రైస్తవుడు నువ్వు తెలియకపోతే ఎట్లా అన్నాడు ఆయన. నన్ను అడిగి, ఆయన బ్రాహ్మణుడు అన్నాడు. ఇప్పటికీ ఉన్నాడు గదిలో. ఆయన ఇంకా అన్నాడు, ఎప్పుడైనా రోడ్లో కనిపిస్తా ఉంటే విష్ చేస్తా ఉంటాం, ఆయన విష్ చేస్తా ఉంటాడు. మేము ఆయన గౌరవిస్తాం గురువుగా, ఆయన వాళ్ళు గౌరవిస్తూ ఉంటాడు. కానీ ఆయన ఆ మాట నాకు ఇంకా గుర్తుంది. ఒక వ్యక్తి చనిపోతే అది ఎట్లా మంచి కార్యమైంది. ఈరోజు భూలోకంలో ఈ ప్రశ్నే ఉంది. భూలోకంలో ఈ ప్రశ్నే ఉంది. యేసు చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు? గాంధీ గారు అన్నారు, నా కొరకై మరొక వ్యక్తి చనిపోతే నా శిక్ష అనుభవిస్తాడంటే నేను నమ్మలేను అన్నాడు. అబ్బో, నమ్మలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ తెలిస్తే, సంగతి తెలిస్తే నమ్మడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నమ్మడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మంచి కార్యములో మీకు నాకేమైనా పాల్గొంపులు ఉన్నాయా? మీరు నేనేమైనా చేయడానికి ఇష్టపడతా ఉన్నామా? ఆ మంచి కార్యము కొరకై నీ విలువైన సమయాన్ని, మిక్కిలి వెలగని సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నీ విలువైన జ్ఞానాన్ని, జ్ఞానం ఆయన ఇచ్చాడు, నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నీ విలువైన వరాలు వాడడానికి ఇష్టపడుతున్నావా? నీకు ఏమేమి ఉన్నాయో విలువైనవి, ఆ మంచి కార్యము కొరకై వినియోగించడానికి ఇష్టపడుతున్నావా?
ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా, పుచ్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? మన ఎవరు అన్నారన్నా, మా కాని సంచిలో చిరిగిపోయిన నోట్లు వస్తూ ఉంటాయన్నారు. అవునవును, చిరిగిపోయిన వాటిని వేయడానికి కూడా అదే ఒక ఆస్కారంగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభు అంటే మీ దృష్టికి అలాంటి వాడేనా? ఈ బీదరాలు తన శక్తి అంతా వినియోగించి ప్రభువుకి ఇవ్వడానికి వచ్చింది. కొద్దిమంది ప్రభు దగ్గరికి వస్తారు, పుచ్చుకోవడానికి వస్తారు. ఈ మీటింగ్లకు వచ్చిన వాళ్ళు కూడా పుచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పంటారా? మీటింగ్ అయిపోయాక అందరూ మాట్లాడుకుంటా ఉంటారు కదా, నిన్నటి దినాలతో మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ మాటల్లో నేను విన్న మాట, అన్నా నేను వచ్చాను, నేను పోతున్నాను అని పుచ్చుకోవడానికి వస్తా ఉన్నారు. నిన్న మొన్న నిశ్శబ్దంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒక్కరు లేవకుండా దేవుని వాక్యాన్ని పుచ్చుకున్నారు. నా హృదయంలో నాకెంతో సంతోషమైన. ఎండైనా వడదెబ్బైనా ఎవరు భయపడలేదు, కదలలేదు, మెదలలేదు. నిజంగా నాకు ఆనందదాయకమైంది. దండిగా దేవుని వాక్యాన్ని పుచ్చుకున్నాం, ఆత్మీయ హెచ్చరికలు పుచ్చుకున్నాం. అయితే మనకు కలిగిన వాటిని ప్రభువుకి ఇవ్వడం నేర్చుకున్నాము. ఇది 26వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం నుంచి చదువుతా. నేను ముందు చెప్పాను. రాజులు 2వ గ్రంథము కొంచెం తిప్పేయండి. 5వ అధ్యాయం 26వ వచనంలో అక్కడొక కుష్ఠరోగి ఉన్నాడు. మీకందరికీ రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం అంటే ఎవరో ఆ కుష్ఠరోగి తెలుసు, చదవక్కర్లేదు కదా. ఎవరాయన? నయమాన్. 20 నుంచి 26 వచనాలు చదవాలా? అయితే నా టైం అయిపోతా ఉంది, నేను చదవలేను. 20వ వచనంలో ప్రవక్త అయిన ఎలీషాకు సేవకుడైన గేహజీ ఉన్నాడు. సేవకుడు. ఈ కొడుకులు కూడా సేవకులు చాలా మంది ఉన్నారు. సేవకుడికే ప్రత్యేకించబడినాను అని చెప్పుకునే సేవకులు ఉన్నారు. లేదుగా నేను సేవకుడు అని చెప్పుకుంటా ఉన్నాం. నిలబడి నేను కూడా సేవకుడిని కనుక ధైర్యంగా మీతో మాట్లాడుతూ ఉన్నా. సేవకుడైన గేహజీ ఏమన్నాడు? సిరియనుడైన ఈ నయమాను తెచ్చిన వాటిని పుచ్చుకోవడానికి నా యజమానికి మనస్సు లేదు. నేను పుచ్చుకుంటాను. యజమాని 26వ వచనంలో ఎలీషా చెప్పాడు, గేహజీ ద్రవ్యము సంపాదించుకోవడానికి, సొమ్ము సంపాదించుకోవడానికి, వస్త్రాలు. ఇందాక మనం ద్రవ్యాన్ని గురించి, వస్త్రాల గురించి విన్నాం. అందుకే నేను చెప్పాను, నా వర్తమానం ముందే ప్రారంభమైందని. సంపాదించుకోవడానికి ఒలీవ తోటలు, ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి, దాసులు సంపాదించుకోవడానికి. ఈ సమయమా అంటే సేవకుడా, నీ మనసు సంపాదన మీద కాదు. ఇందాక సహోదరులు స్పష్టంగా చెప్పారు, కలిగి ఉండుట, అవసరాలు కలిగి ఉంట మంచిదే, అయితే సంపాదన అనే దాని మీద మాట్లాడారు వారు. దీని వివరణ ఇందాకే ఇచ్చారు. సేవకుడా గేహజీలాగా సొమ్ము సంపాదన నీ ఉద్దేశం? తోటి సేవకుడుగా మీకు ఈ ప్రశ్న వేస్తున్నాను, నాకు కూడా వేసుకుంటాను. సేవకుడా వస్త్రాలు సంపాదించుకోవడం నీ ఉద్దేశం? తోటలు సంపాదించుకోవడం నీ ఉద్దేశం? తర్వాత దాసులు సంపాదించుకోవడం అంటే ఏంటి అని కొద్దిసేపు ఆలోచన చేస్తే, ఓహో, సేవకులు గుంపు కూరుస్తా ఉన్నారు. ఓ గుంపు దాసులు, తోటి సేవకులు గుంపులు అవుతా ఉన్నారు. చెప్పడానికి నేనేమీ సిగ్గుపడడం లేదు, వాస్తవంగా జరుగుతున్న సంగతులే కదా. అది గుంపులు అయిపోయారు. సేవకుడు మరికొద్ది మంది దాసులను సమకూర్చుకుంటా ఉన్నాడు, గుంపులాగా అన్నాడు. ఇక్కడ గుంపు, అక్కడ గుంపు. ప్రకాశం జిల్లాలో గుంపు కొడితే గుంటూరు జిల్లాలో ఇంకో గుంపు కూడా ఉంటారు.
నేను ఉన్నవి ఉన్నట్టుగా చెబుతున్నానేమో. ఇవి తప్పనుకుంటే విడిచిపెట్టేసేయండి. ఒకళ్ళు ఇందులో వాస్తవికత ఏమైనా ఉందేమో చూడండి. నిజమైన సున్నితమైన విషయాలు నేను కాదని చెప్పలేదు. సున్నితమైనవి, మన హృదయాలను తాకేవి. నిన్న పొద్దున కాబోయే ఒక అన్న అన్నాడు, అన్న ఏమనుకోవద్దండి మాట చెప్తున్నారని. అయితే చెప్పాలని చెప్తా ఉన్నా. కులాలుగా వేరవుతున్నారన్నా కూడా అన్నాడు. నేనలేదు ఈ మాట. ఇంకొక అన్నగా నాకు అన్నాడు, కావాలంటే మీరు నా దగ్గర తీసుకెళ్తాను అనుభవం. ఎవరన్నారన్నా? దాసులను సంపాదించుకోవడం, గుంపులు కావడం, ఇది సమయమా? సరే, తర్వాత వచ్చంలో గేహజీ ఏం సంపాదించుకోవడం మనకు తెలుసు. ఏం సంపాదించుకున్నాడు? నీకు నీ సంతతికి శాశ్వతంగా అన్నాడు. కానీ ప్రభు, ఈయన బహు ఆశ్చర్యం కలిగిన ప్రభు కొద్ది కాలానికి తీసేశాడు. మళ్ళా దాసుడుగా, మళ్ళా సేవకుడుగా ఎలిసా పంపించారు. ఈరోజు మన పరిస్థితి కూడా ఆ రీతిగా ఉందేమో ఆలోచించి, నిజంగా శాశ్వతంగా మీరు నేను కూడా ఈ కుష్ఠరోగం సంపాదించుకోవడానికి పాత్రలమే. అయితే దయగల ఆ దేవుడు తన వాత్సల్యతను బట్టి తాత్కాలికంగా కొద్దికాలం మళ్ళా బాగు చేసి వాడుకుంటా ఉన్నాడు. ఎంతైనా స్తుతించాలి. నువ్వు ఇంకా బాగాయావో లేదో మరి, నేను అందరూ వాడుకుంటున్నారు లేదో ఆలోచించాయి. ఇంకా బయట పెట్టారేమో ఆలోచించాయి. నీ దృష్టి ప్రక్కకు మరలిందేమో ఆలోచించాయి. ట్రైన్ మెయిన్ లైన్ లో ఉంటే వెళ్తా ఉంటుంది, లూప్ లైన్ లో పోతే అక్కడే ఉంటుంది ఎప్పుడు కూడా. అన్నమాట ఎక్కడున్నావు ఆలోచించి. ఈ స్త్రీ తన శక్తి కొలది, అమ్మా ఈమె సేవ చేసే వ్యక్తి అని కూడా చెప్పలేదు, సువార్త ప్రకటించే వ్యక్తి అని చెప్పలేదు, ఇక్కడ నోరు తెరిచి ప్రార్థించింది అని కూడా చెప్పలేదు, హన్నాలాగా మౌనంగా ప్రార్థించేది కూడా చెప్పలేదు, కేకలు వేయలేదు, మౌనంగా కూడా ఏం చేయలేదు, అనగా ప్రార్థన. కానీ ప్రభు కొరకై మంచి కార్యాలు చేసింది. ప్రశంస పత్రం ఒకటి కాదు, ప్రపంచంలో ఈమెకి ఇవ్వబడిన ప్రశంసా పత్రాలు కలిగిన వారికి ఎవరూ లేదు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మరి సేవకుడైన గేహజీకి ప్రశంసా పత్రం కాదు, కానీ ఆయన కూడా 27 వచనంలో 5:27 ప్రశంస కాదులే, పనిష్మెంట్ పత్రం ఇవ్వబడింది. ఈమె యొక్క ప్రశంసా పత్రము గత 2000 ఏళ్లుగా ప్రపంచమంతా సర్క్యులేషన్ లో ఉంది. గేహజీ పనిష్మెంట్లతో అంతకుముందు 700 ఏళ్ళు, క్రీస్తు పూర్వం 700-800 ఏళ్ళు. నిజమే, ప్రశంసా పత్రాల కంటే పనిష్మెంట్ పత్రాలు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. మా కుమారుడు అమెరికాలో ఉన్న కారణాన్ని కొన్నిసార్లు మేము వెళ్ళాం. అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిమంది, బ్రదర్ ఆంధ్రాలో ఫలానా ఆయన గురించి మేము ఇట్లా విన్నాము, నిజమేనా అని అడిగాను. ఏం చెప్పాలో చెప్పండి. అవునని చెప్పాలా, కాదని చెప్పాలా? అవునని చెప్తే ఏమో, కాదని చెప్తే మళ్ళీ అబద్ధమైంది. ఫలానా ఆయన పనిష్మెంట్ లో ఉన్నాడంట. ఉన్నాడు. ఆ సమయం దాటింది, నేను ఆపేస్తున్నా. ప్రభు కొరకు ఏం కార్యాలు చేస్తున్నా? ప్రశంసించబడే కార్యాలు చేస్తున్నామా? పనిష్మెంట్ వచ్చే కార్యాలు చేస్తున్నామా? ప్రభు మిక్కిలి దయగలవాడు. పనిష్మెంట్ రాని కార్యాలు చేయని వాళ్ళు ఎవరు లేరు సుమా. సమయంలో 2:24 దావీదు గారు అన్నారు, నేను గొప్ప పాపము చేసి గొప్ప చిక్కులో పడ్డాను అని. తర్వాత ఒక మాట అన్నాడు, యెహోవా మిక్కిలి
వాత్సల్యత కలవాడు ఆయన చేతులు పడతా ఉన్నాడు. ఈరోజు దేవుడు అయితే ఏమైనా మాట్లాడుతుంటే మిక్కిలి వాత్సల్యత గల ఆయన చేతిలో పడండి. ఇప్పుడే నా ప్రక్కన అబ్రహాం గారికి వచ్చి ఉన్నాడు. ఆయన ఐపాడ్లో తీసి చూపిస్తా ఉన్నాడు. బైబిల్లో అందరికంటే ఎక్కువ పేరు దావీదు పేరే ఉందండి. ఇదిగో కింగ్ జేమ్స్ వర్షన్లో ఎన్నిసార్లు ఉంది? 1000 కంటే ఎక్కువ సార్లు ఉంది. గొప్ప పాపం చేశాడు, గొప్ప చిక్కులో ఉన్నాడు, తన తప్పిదాన్ని గుర్తించాడు, గొప్ప వాత్సల్యత గల ప్రభు చేతులకు అప్పగించుకున్నాడు, గొప్పగా దీవించబడ్డాడు. ప్రభు కొరకే గొప్ప కార్యాలు చేద్దాము. శక్తి గల మన శక్తి అంతా వినియోగించేద్దాం. ఆయన ద్వారా ప్రశంసా పత్రాలు పొందాం. దేవుడి వర్తమానాన్ని దీవించుకుందాం. స్తోత్రార్హుడైన గొప్ప తండ్రి, ఉదయకాలం ముందుగా మీ దాసుని బలపరిచి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాకు వినిపించిన